గమ్ముగా ఉండమ్మా. ఇప్పటికి 4వ సారి 5వ సారి చెప్తున్నాను నువ్వు మాట్లాడుతా ఉంటే. గులాబ్ జామ్ చేశాను. మిగిలిన సిరప్ని పడేయడం ఇష్టం లేక మళ్ళీ గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చి దాంట్లో ఒక హాఫ్ చిన్న చిన్న ఉండలేసి చేశానమాట. అవి కరెక్ట్గా ఆ సిరప్కి మొత్తం పీల్ చేసుకుంటుంది అని ఎస్టిమేట్ చేసుకొని చేశాను అనమాట. కానీ తీరా ఏమైందంటే మొత్తం పీల్ చేసుకొని సగం సగం వరకే ముక్కల వరకే అవి నానాయి. మిగతా రిమైనింగ్ నానలేదు. మళ్ళీ ఇంక ఏం చేస్తాను, ఏం చేయలేక ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లేదు కాబట్టేసి మళ్ళీ సిరప్ చేసి మళ్ళీ వీటిలో వేసాను అనమాట. ఇది ఇలాగ మొత్తం పీల్ చేసుకున్నాయి, ఒక చుక్క అనేది లేకుండా పీల్ చేసుకున్నాయి. మళ్ళీ ఎక్స్ట్రా సిరప్ కాసి దాంట్లో పోసాను. ఆడవరకు తిన్నాం కదా, గమ్ముగా ఉన్నాం కదా, అయిపోయింది కదా వదిలేయకుండా మళ్ళీ దాంట్లో సిరప్ మిగిలిందని చెప్పి ఇంట్లో ఉండే బ్రెడ్ ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేశాను. ఆ డీప్ ఫ్రై చేసి ఒక 3 లాస్ట్ మిగిలాయి. దాన్ని డబుల్ కా మీఠా అంటారు అనుకుంటాను. ఆ బాగా డీప్ ఫ్రై చేసి మళ్ళీ ఈ సిరప్లో వేసి నానబెట్టాను. కరెక్ట్గా 3 బ్రెడ్లు ఉన్నాయి అనమాట. ఎలా ఉంటుంది ఏంది అని ఫస్ట్ టైం చేస్తే చాలా బాగా వచ్చాయి. ఒక స్పూన్ తిని చూస్తే చాలా టేస్టీగా అనిపించింది. సర్లే ఎలా ఉంది ఏంది అని మా వారికి టేస్ట్ చూడమని చెప్పి ఇస్తే మొత్తం తినేసి తిన్న తర్వాత అంతా చాలా బాగుంది, ఇంకా లేదా అని అడిగాడు. ఆడు ఉండేదే 3, నేను చేసిందే 3, ఏదో మిగిలే కదా అలా ట్రై చేద్దామని చెప్పి వీడియోస్ చూసి చేశాను. చాలా బాగుంది అని తినిన తర్వాత చెప్తున్నారు మా వారు, చాలా టేస్టీగా ఉందంట, ఇంకా కావాలని అన్నారు. మీ ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయా? జరిగితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగ నాలాగా పనికి 2 పనులు పెట్టుకుంటారా?